నమస్తే అండి, నేను మీ భారతి. ఇవాళ నేను మాట్లాడబోయే విషయం, ఎంతెంత ఎత్తుకెదిగినా, ఎన్ని మంచి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి మంచి మంచి విషయాలు మన జీవితాల్లో జరుగుతున్నా చాలా మంది సంతోషంగా ఉండలేరండి. సో దానికి కారణం ఏంటి? అండ్ చాలా మంది ఏమీ లేని వాళ్ళు కూడా మొహం మీద చిరునవ్వు చేరకుండా ఎప్పుడు నవ్వుతానే ఉంటారు. ఏమీ లేని వాళ్ళు సంతోషంగా ఉన్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. అన్నీ ఉన్నవాళ్ళు బాధపడే వాళ్ళు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం సమాజంలో. వీరిని వారిని చూసి ఒక్కొక్కసారి అన్నీ ఉండి వీరెందుకు సంతోషంగా ఉండలేకపోతున్నారు, ఏమీ లేకుండా వారు సంతోషంగా ఎలా ఉంటున్నారు, ఈ ప్రశ్న చాలా మంది వేసుకుని ఉంటారు. మనం కూడా అంటే వారి కోసం ప్రశ్నలు వేస్తాం గాని మనం కూడా చాలా సందర్భాల్లో మన దగ్గర అన్ని ఉండి కూడా బాధపడతా ఉంటాం. ఇవన్నీ కూడా అంటే నా ఆలోచన ప్రకారం, ఇప్పుడు ఒక స్కూల్ వరకు ఎందుకంటే ఇంకా చిన్నప్పుడు చూద్దాం. ఒక చిన్నప్పుడు నువ్వు అల్లరి చేయకపోతే నీకు చాక్లెట్ ఇస్తాను, లేకపోతే నువ్వు ఈ పని చేస్తే నీకు ఇది ఇస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ మదర్ దగ్గర, తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత క్లాస్ లో ఫస్ట్ వస్తే అందరూ లేచి తప్పట్లు కొడితే ఆనందం, లేకపోతే ఇంకేదైనా రేస్ లో గెలిస్తే అందరూ నువ్వు గొప్పోడివి అంటే ఆనందం. అండ్ లేకపోతే తర్వాత నెక్స్ట్ వయస్సు వచ్చింది, ఉద్యోగానికి వెళ్ళాము, ఉద్యోగంలో బాస్ ఓహో నువ్వు చాలా గొప్పగా చేసావని చెప్పి నిన్ను స్టేజ్ మీదకి పిలిచి నీకు ఒక ప్రైజ్ ఇస్తే అంటే ఒక గిఫ్ట్ ఇస్తే గనక ఆనందం. కొలీగ్స్ అందరూ కలిపి మీరు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఈ టైంలో పూర్తి చేశారని అందరూ అంటే ఆనందం. లేకపోతే సమాజంలో ఈయన మీకు చాలా గొప్ప పేరు వచ్చిందండి, మీరింత గొప్పగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే మాకు చాలా ఆనందం కలుగుతుంది అని ఎవరైనా మనల్ని పొగిడితే ఆనందం. అంటే మనము వేరే వారు మీరు బాగున్నారు, లేకపోతే మీరు ఈ పని బాగా చేశారు, లేకపోతే మీరు ఇంత గొప్పవారు, లేకపోతే ఇలా ఈ విధంగా మన సంతోషానికి కొలబద్ద చిన్ననాటి నుంచి కూడా వేరే వారు బాగున్నావు, బాగా చేసావు, లేకపోతే అంటే మీరు ఒక మనిషిగా మామూలుగా రోజు చేసి ప్రవర్తన సరళిలో ఉంటే గనక సంతోషపడి సందర్భాలు తక్కువ, సంతోషపడవలసిన అవసరం లేదు అని మనమే సమాజ పరంగా గాని సైకలాజికల్ గా గాని ఈ విధంగా చిన్న పిల్లలప్పటి నుంచి మనం పెద్ద అయ్యే వరకు అలవాటు చేసేసి ఈ రోజు సంతోషంగా ఎందుకు ఉండట్లేదు, ఎందుకు ప్రతిదానికి ఫీల్ అవుతున్నావు, ఎందుకు సాడ్ గా ఉన్నావు, లేకపోతే ఎందుకు నువ్వు అన్ని బాగున్నాయి కదా నీ దగ్గర ఎందుకు బాగోట్లేదంటే మనిషికి అలవాటు ఎలా ఉంటుందో అండి. ఎందుకంటే చాలా మంది అలవాట్లే జీవితాన్ని మలుస్తాయి అని అంటూ ఉంటారు. అది 100% తెలుసు మీ అందరికీ కూడా. సో ఈ విధంగా మనం అలవాటు చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా అలా కాకుండా ప్రతిరోజు సంతోషంగా ఉండమంటే ఎలా ఉండగలుగుతామండి? సిస్టమ్ని మార్చలేము, కాబట్టి మనం మారాలా. అంటే ఎవరైనా మనకి ఏదైనా బాగా చేసేవు అన్నప్పుడే మనం సంతోషంగా ఉండాలి, అప్పుడే సంతోషపడతాము అని అనుకుంటే మన జీవితంలో సంతోషంగా ఉండే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయండి. మీరు ఏ రోజు కూడా సంతోషంగా ఉండొచ్చు. ఈ రోజు మీరు ఏది సాధించలేదు కాబట్టి మీరు కూర్చుని దిగులు పడవలసిన అవసరం లేదు కదండి. ఈ రోజు కూడా మీరు సంతోషంగా ఉండొచ్చు. ప్రతిరోజు అంటే మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా మనకి ఏమన్నా నష్టము కష్టము, లేకపోతే మన ఇష్టమైన వాళ్ళకి నష్టము కష్టము, ఈ రెండు జరిగితే తప్పించి మనం ఎందుకు సాడ్ గా ఉండాలండి? అంటే జనరల్ గా చాలా మందిని చూస్తే ఖాళీగా కూర్చున్నప్పుడు ఏదో ఆలోచిస్తా కూర్చుంటారు. ఆ సమయంలో వారి మనసు బాగోదు, లేకపోతే ఇంకేదో కొలీగ్ కి ప్రమోషన్ వచ్చింది నాకు రాలేదు అలా మనసు బాగోదు, లేకపోతే ఎదురింటి వారు మా మీద బాగున్నారు అలా మనసు బాగోదు, లేకపోతే నా రన్నింగ్ రేస్ లో వాళ్ళ అబ్బాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మాకు రాలేదు అలా మనసు బాగోదు. అంటే
రకరకాల కారణాలు వెతుక్కొని ఆ రకరకాల కారణాలతో బాధపడతా జీవితంలో సంతోషంగా ఉండవలసిన క్షణాలన్నీ కోల్పోతున్నాం. మీరు తలచిన వారు ఎవరికి అసలు మీరు గుర్తు ఉండరు. మీరు తలచిన వారు మీ ఆలోచనలతో వారేమీ బాధపడట్లేదు. కానీ మీరు సంతోషంగా ఉండవలసిన సమయంలో ఆ సమయాన్ని మీకు అవసరం లేని వారి కోసం వెచ్చిచ్చి వారితో మిమ్మల్ని మీరు బేరీజు వేసుకొని, అంటే ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు బేరీజు వేసుకోవడం సమాజంలో ఉన్న వ్యక్తులతో మీరు పెట్టుకున్నారంటే ఎప్పటికీ మీరు సంతోషంగా ఉండలేరండి. ఎందుకంటే మనము నిన్న ఏబిసిడీలు వచ్చి ఇవాళ సెంటెన్స్లు వచ్చి రేపు ఎస్ఏ రాసి ఎల్లుండి కథలు రాస్తే మీరు ఎవ్రీడే ఇంప్రూవ్ అవుతున్నట్టే. అలా కాకుండా ఎవరో సినిమా పెద్ద స్క్రీన్ ప్లే రైటర్ పేరు తలుచుకొని అతనికి వచ్చి రాయడం నాకు రాయలేదు అంటే ఎక్కడ లాజిక్ ఎక్కడుందండి? మిమ్మల్ని మీరు బేరీజు వేసుకుంటా ప్రతిరోజు ముందు రోజు కన్నా ఏ విధంగా మీరు డెవలప్ అవుతున్నారు, పోనీ ప్రతి సంవత్సరం ఏ విధంగా మీరు ముందంజ వేస్తున్నారు అన్న దాని మీద మీరు దృష్టి పెట్టుకొని మిమ్మల్ని మీరు ఓడించుకుంటే చాలా ఆనందపడవలసిన విషయమే. అంటే మీరు ముందు రోజు చేసిన దానికన్నా ఈ రోజు మీరు చేసి పనులు బాగుండొచ్చు, లేకపోతే ముందు పాత 5 సంవత్సరాల్లో చేసిన వ్యాపారం కన్నా మీరు ఇప్పుడు చేసి వ్యాపారం దాని మీద బాగా వృద్ధిలోకి వచ్చి బాగుండొచ్చు. అంటే ఇవి మీరు ఆలోచించి గనక మీరు సంతోషపడడం నేర్చుకుంటే మీ జీవితం చాలా ఆనందమయంగా ఉంటదండి. అలా కాకుండా మనకి సంబంధమే లేని విషయాల్లో ఆలోచిస్తూ సంబంధమే లేని విషయాల గురించి ఎక్కువగా చూసుకుంటూ మనం గనక మన ఆనందాన్ని కోల్పోతే నష్టపోయేది మీరే. అండ్ చాలా మందికి ఎంత వయసు వచ్చినా ముసలవ్వకుండా ఉంటే బాగుంటది అని కోరుకుంటుందండి. లేడీస్ అవనియండి, జెంట్స్ అవనియండి. పాత రోజుల్లో ఆడవాళ్ళకి ఎక్కువ పట్టింపు ఉండేది, ఇప్పుడు మగవారికి ఆడవారికి కూడా పట్టింపు ఎక్కువైపోయింది. మీరు గనక ఎప్పటికీ యవ్వనవంతులుగా గాని ఎప్పటికీ మొహంలో కళగా గాని మీరు అందరికీ కనపడాలి అని కోరికుండి అందరి మీద, అంటే మీలాంటి 50 సంవత్సరాల వాళ్ళతో మీరు కూర్చుంటే అందరి మీద మనం 40 సంవత్సరాల వాళ్ళ కనపడటం గాని, లేకపోతే 60 సంవత్సరాల వాళ్ళతో కూర్చుంటే అందరి మీద 50 గాని, ఓ 10 సంవత్సరాలు మీ వయసు తగ్గి నలుగురికి మీకు కనపడాలి అని కోరుకున్నా కూడా మీరు ఎంత నవ్వుతా ఉంటే అంత యంగా ఉంటారండి. శరీరం ముడతలు పడిపోయినా మీరు నవ్వుతా ఉంటే మీలో యువరక్తం పారుతున్నంత అందంగా కనపడతారు అందరికి. సో మీరందరూ కూడా వేరే వేరే ఎవరెవరి విషయాలు పట్టించుకుంటూ ఆ విషయాల వల్ల మీకున్న ఆనందం ఏదైతే ఉంటుందో దాన్ని కోల్పోతూ మీరు ఆనందంగా లేకుండా, మీ కుటుంబ సభ్యులు ఆనందంగా లేకుండా, మీ చుట్టుపక్కల వాళ్ళు ఆనందంగా లేకుండా మీ వల్ల వారు కూడా ఎంతో కొంత నష్టపోతారు. సో మీరు నవ్వుతా ఉంటే మీ చుట్టూ ఉన్న కూడా సంతోషంగా ఉంటారు. ఆయన ఎప్పుడు నవ్వుతా ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక అరగంట కూర్చుంటే బాగుంటది అనుకుంటారు. దానివల్ల మీరు మీ చుట్టూ ఉన్న కూడా ఎక్కువ ఆరోగ్యంగా, అండ్ ఇంకా చెప్పాల్సి వస్తే సైకలాజికల్ గా కూడా ఎక్కువ సంతోషంగా ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం ఆరోగ్యవంతంగా ఉంటారండి. అండ్ నవ్వు 4 విధాలు చేటు అంటే ఇప్పుడు నవ్వు 4 విధాలు కాదు 100 విధాలు మంచిది అని చెప్తున్నారండి సైంటిస్టులు. ఎన్నో సంవత్సరాల సైన్స్ అంతా చదివి 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 వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ నవ్వు వల్ల ఎన్నో విధాలుగా, అంటే మీకు బీపీ రాదు, షుగర్ రాదు, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారు, యవ్వనవంతులుగా ఉంటారు, అలా రకరకాల బెనిఫిట్స్ చెప్తున్నారండి. ఇప్పుడు నవ్వు గురించి ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా గాని, మనిషికి గాని, మానసిక పరంగా గాని ఎలా చూసినా ప్రపంచంలో అందరు సైంటిస్టులు ఏకకంఠంగా నవ్వుతూ ఉండండి జీవితం బాగుంటది అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మీరందరూ ఆలోచించి మీ అందరి దృష్టిలో పెట్టుకొని మీరు ఈ రోజు నుంచైనా వేరే వారు మిమ్మల్ని పొగిడితేనే మీరు నవ్వడం గాని, లేకపోతే వేరే అచీవ్మెంట్ ఉంటేనే నవ్వడం కానీ, లేకపోతే ఇంకొకటి తలుచుకుని నవ్వడం గాని కాకుండా మీరున్న స్థాయిలో స్థానంలో ఎక్కడుంటే అక్కడ సంతోషంగా సంతృప్తిగా నవ్వుతూ ఉంటే మీరు ఏవైతే ఏ దారిలో పయనించాలనుకున్నారో, ఏ ఎత్తులకు ఎదగాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు సాధిస్తారని ఆశిస్తున్నాను. నమస్తే అండి, నేను మీ భారతి.